చెప్పుకుంటే సరిపోదు, దాన్ని అమలు చేయడం ముఖ్యమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. స్వర్ణాంధ్ర నిర్మాణం, వికసిత్ భారత్ లక్ష్య సాధనలో రాజ్యాంగమే మార్గదర్శకమన్నారు. మరోవైపు ఉద్యోగాలు చేయకపోతే ఉద్యోగికి జీతం రాదు. అసెంబ్లీకి రాని వారు జీతం ఎందుకు తీసుకోవాలని ప్రశ్నించారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. అమరావతిలో విద్యార్థుల మాక్ అసెంబ్లీ జరిగింది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తదితరులు హాజరయ్యారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో ఈ కార్యక్రమం చేపట్టారు. రాజ్యాంగ విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైన ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. భారత ప్రజాస్వామ్యానికి ఇది శక్తివంతమైన పునాది అన్నారు. స్వర్ణాంధ్ర నిర్మాణం, వికసిత భారత్ లక్ష్య సాధనలో రాజ్యాంగమే మార్గదర్శకమని పేర్కొన్నారు. ప్రజల గుండెల్లో అంబేద్కర్ శాశ్వతంగా ఉండిపోతారని ఆయన అన్నారు. మాక్ అసెంబ్లీ అద్భుతం, విద్యార్థులు అదరగొట్టారని చంద్రబాబు ప్రశంసించారు. రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని ప్రతి పౌరుడికి అర్థమయ్యేట్టుగా చెప్పాల్సిన బాధ్యత, అందులో రాను యంగ్స్టర్స్ చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇది ఒక పెద్ద ఆయుధం. అయితే అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు, ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు చేసేవారు మంచివారు కాకపోతే అది చెడు ఫలితాలను ఇస్తుంది. ప్రపంచంలో చాలా ప్రజాస్వామ్యాలు ఉన్నాయి, కానీ భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఓటిచ్చిన ఏకైక రాజ్యాంగం భారతదేశ రాజ్యాంగం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన హక్కులకు పెద్ద దిక్కుగా నిలిచిన రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిద్దామని మంత్రి నారా లోకేష్ చెప్పారు. పిల్లలకు అర్థమయ్యేలా బాలల భారత రాజ్యాంగాన్ని పుస్తక రూపంలో తీసుకువచ్చామని వెల్లడించారు. పిల్లల సక్సెస్ లో తల్లిదండ్రుల కృషి ఎంతో ఉంటుందన్నారు. చేసిన పనిని ధైర్యంగా తల్లికి చెప్పగలిగితే అందరూ మంచి పౌరులుగా మారతారని చాగంటి అన్నారని లోకేష్ గుర్తు చేశారు. ఎందుకంటే గతంలో నన్ను ఇబ్బంది పెడతారో నాకు తెలిసే ఈ రాజ్యాంగం పట్టుకుని నేను నడిచా. కొంతమంది పోలీస్ సోదరులు ఆపినప్పుడు నేను ఈ రాజ్యాంగం చదివితే ఇదేంటో నాకు తెలియదు, ఎస్పీ గారితో మాట్లాడమని వాళ్ళు చెప్పారు. నాకు ఆ రోజే డిసైడ్ చేశా, నేను విద్యాశాఖ మంత్రి అవుతానో లేదో నాకు తెలియదు, కానీ పిల్లలకి చిన్న వయసులోనే రాజ్యాంగం మనకు కల్పిస్తున్న హక్కులు, బాధ్యతల గురించి చెప్పాలని ఆ రోజే నిర్ణయించుకున్నాను. పులివెందుల ఎమ్మెల్యే జగన్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఉద్యోగాలు చేయకపోతే ఉద్యోగికి జీతం రాదు. అసెంబ్లీకి రాని వారు జీతం ఎందుకు తీసుకోవాలన్నది తన ప్రశ్న అన్నారు. ప్రజలు వారిని ఎలా ట్రీట్ చేయాలి? చదువుకున్న పిల్లలు మీరు సమాధానం చెప్పాలన్నారు స్పీకర్. ఒక ఉద్యోగస్తుడు ఉద్యోగం చేస్తూ ఉంటాడు. ఉద్యోగం సరిగ్గా చేయకపోతే ప్రభుత్వం ఏం చేస్తుందండి? జాబ్ తీసేస్తారు కదా. శాలరీ ఉండదు, జాబ్ ఉండదు. ఒక ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోతే ఏం చేయాలండి? ఎమ్మెల్యే బాధ్యత ఏంటి? అసెంబ్లీకి వచ్చి ప్రజలతో సమస్యలు చర్చించాలా. అందుకే కదా మీరు అందరూ మాకు సపోర్ట్ చేశారు. మరి మీ అసెంబ్లీకి రాకుండా మీ అసెంబ్లీకి రావని ఇంట్లో కూర్చుంటే మరి ప్రజలు వాళ్ళని ఏం చేయాలండి? ఎలా ట్రీట్ చేయాలండి? చదువుకున్న పిల్లలు మీరు ఆలోచించి సమాధానం చెప్పండి. ఇక నుంచి ప్రతి సంవత్సరం విద్యార్థుల మాక్ అసెంబ్లీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.